బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ యువజన సంఘం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ యువజన సంఘం సెక్రటరీగా ఇతికల సతీష్ కుమార్ ను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు కృష్ణయ్య. బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షల సబ్సిడీ రుణాలు ఇవ్వాలన్నారు. బీసీ కార్పొరేషన్ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఆర్ కృష్ణయ్య. ఇంతవరకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి దశల వారీగా 10 లక్షల చొప్పున సబ్సిడీ రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి పథకాలను ప్రోత్సహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు మీద బీసీలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి యువకుడు వచ్చాడు, మాకు రుణాలు ఇస్తాడు, మాకు స్వయం ఉపాధి పథకాలు పెట్టుకుంటాం, మేము అభివృద్ధి చెందామని. ఇప్పటికీ ప్రతి ఒక్కరూ నిరుద్యోగులు, కుల వృత్తుల వారు ప్రైవేట్ ఫైనాన్స్ల 3 లెక్క 4 లెక్క వడ్డీకి తెచ్చి వారు ఉపాధి పథకాలు, తోపుడు బండవాళ్ళు, పండ్లు అమ్మేవాళ్ళు, కిరాణా షాప్ల వాళ్ళు, జిరాక్స్ కంపెనీ వాళ్ళు, అనేక చిన్న చిన్న దుకాణాలు ఉన్నటువంటి వాళ్ళు, రోడ్ల మీద వ్యాపారం చేసేటువంటి వాళ్ళు రోజువారీ ఫైనాన్స్ తెచ్చి వ్యాపారం చేసి ఆ దివాలా తీసి ఆత్మహత్య చేసుకుంటారు. అందుకే ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ అధికారులను తీసుకొని తిరిగి బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి రుణాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. బీసీలకి బీసీ రుణాలు గత 10 ఏళ్ల నుంచి ఎక్కడ కూడా రుణాలు ఇవ్వడం లేదు. గత ప్రభుత్వం అయితేంది, గత ప్రభుత్వంలో అనేక మాటలు ఆర్ కృష్ణయ్య గారు బీసీ రుణాలకి సబ్సిడీ ఇవ్వాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రుణాలకి 80% సబ్సిడీ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం 5,77,000 మంది అప్లై చేసుకుంటే కూడా ఎవరికి ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఇంకా రుణాలు అనేది స్టార్ట్ చేయలేదు. తక్షణమే బీసీల మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే బీసీ రుణాలకి మీరు విడుదల చేయాలని అప్లికేషన్స్ ఇచ్చి విడుదల చేసి వాళ్ళకి బీసీ రుణాలకి ఇవ్వాలి. కుటీర సంస్థలకు కూడా చిన్న చిన్న కులాలకి, అన్ని కులాలకి 5 లక్షల నుంచి 20 లక్షల దాకా దానికి సంబంధించిన రజకులకి, నాయ బ్రాహ్మణులు, గంగపుత్ర, గౌడ, యాదవ్ అన్ని కులాలకు కూడా మీరు రుణాలు ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా విద్యార్థులకి స్కాలర్షిప్లు కానివ్వండి, నిరుద్యోగ యువతకి బతుకు తెరువు గురించి ఏ స్కీములు కానీ ఏవి కానీ లేకుండా చేయడం జరుగుతుంది. ఈ రుణాలు కంపల్సరీగా ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క కార్పొరేషన్కి ఏదైతే వీళ్ళు చేస్తూ అంటున్నారో ఫండింగ్, అది ఇంతవరకు అది వస్తుంది, ఏడిపోతుంది అనేది అర్థం అవ్వట్లేదు. ప్రతి ఒక్క నిరుద్యోగ యువతని కాపాడాలని చెప్పి ప్రతి ఒక్క